తెలంగాణ ప్రజలు చెప్పని ఏం అడగట్లేదు, మీరు చెప్పినవి అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినవి అన్నీ 6 గ్యారెంటీల్లో 50% కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇంప్లిమెంట్ అయినవి అన్నీ అరకొరగా ఇంప్లిమెంట్ అవని. నేను కొంచెం రీసెర్చ్ వర్క్ చేసుకున్నాను, కావాలంటే మీకు చెప్తాను. మహాలక్ష్మి అమలవుతుంది, ఏది అమలవుతుంది, దాన్ని యాక్సెప్టెడ్, ఎవరు దాన్ని కావట్లేదు. రైతు రుణమాఫీ ప్రాపర్గా చేయలేదు అనేది ఒకటి. రైతు రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే అమలవుతుంది, తర్వాత అమలు కాలేదు. మీరు ఆబ్లిక్లు ఏం చెప్పలేదు, కానీ ఇప్పటికీ అది ఒక పెద్ద రాజకీయ చర్చనీయాంశంగా ఉంది. రైతు రుణమాఫీ 100% ఇంప్లిమెంట్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది. ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, 3500 ఇళ్ళు మాత్రమే ఇప్పటికీ మంజూరు చేశారు. మీరు నిర్మాణం ఎన్నన్నా ఉండొచ్చు, మంజూరు చేసింది 3500, ఇది పాక్షికమే అంటున్నారు. తర్వాత విద్యార్థులకు 5 లక్షల కార్డు అని చెప్పారు, ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కావట్లేదు. తర్వాత ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నారు, శంకుస్థాపనలు చేశారు, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది తెలియదు. పెన్షన్ 4000 ఇస్తామన్నారు, ఇప్పటివరకు 2000 అయింది, ఇంకా 2000 పెండింగ్ ఉంది. ఇంకా మీరు చెప్పినటువంటి అన్నిట్లో కూడా ఎక్సెప్ట్ ఆ పెన్షన్ తప్ప మిగతా అన్నీ చేశారు. ఉదాహరణకి మీరు అరకొరగా జరుగుతుందని చెప్పింది ఏది కరెక్ట్ కాదు, అన్నీ సంపూర్ణంగా చేస్తూ ఉన్నాం. 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ ఒకటేసారి, అది కూడా కేవలం 3 నెలల సమయంలోనే చేయగలిగాం. 21,000 కోట్ల దాకా దాదాపు చేయగలిగాం. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నియరింగ్ అబౌట్ 21,000 crores ఆన్ ద నేమ్ ఆఫ్ లోన్ వేవర్ చేసినటువంటి పరిస్థితులు కానీ ప్రభుత్వాలు కానీ ఎక్కడా లేవు. అది మేము చాలా స్పష్టంగా చేయగలిగాం. అట్లాగే మీరు చెప్పినటువంటి రైతు భరోసా కూడా మేము సంపూర్ణంగా ఎకరానికి 12,000 లెక్క ఈ సంవత్సరం చేస్తామని చెప్పి 9 రోజుల్లో 9,000 కోట్లు అవుతుంది దానికి ఈ సీజన్కి. ఆ సీజన్ మొత్తం వేసేస్తున్నామని 9 రోజులు చేయగలం. కానీ మహిళలకు 2,500 రూపాయలు అది ఒక్కటే తప్ప మిగతా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. నిరుద్యోగులకు కావచ్చు, యువతకు కావచ్చు, మహిళలకి. మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అడిగారు. ఎస్, ఇది బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం ఒక గతిని తిప్పేటువంటి, ఒక దిశ నిర్దేశం చేసేటువంటి గొప్ప స్కీమ్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఒక స్కూలు 25 ఎకరాల క్యాంపస్తో 200 కోట్లు తగ్గకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మనం ముందుకు తీసుకొని పోతున్నాం. శాంక్షన్ చేయడం ఒకటి కాదు, టెండరింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది మొన్న. సో వీఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్ ఇన్ దిస్. సో ఆ స్కూల్స్ కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. సో ఏది ఆపటానికి కానీ లేదా కావాలని దీన్ని ఆపుదాం చేసేదో ప్రామిస్ చేసి వదిలేద్దాం అని ఆలోచన లేదు. ఎందుకనంటే మేము చెప్పిన ప్రతి మాట కూడా మేము పూర్తిగా ప్రజల అవసరాలుగా గుర్తించి నమ్మి ఇవి చేయాలనేటువంటి ఆలోచనతోనే మాట ఇచ్చి వచ్చాం. ఎస్.